Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Monday, it's a nomination day and it's just one more week left. Last వచ్చేసింది. అసలు for the first time in this season nomination ఫైరే లేదు ఎపిసోడ్లో. ఫుల్ ఫన్ ఉంది. వాళ్ళకి రీజన్స్ దొరకట్లేదో ఏమిటో మరి. ఒకళ్ళేమో ఎప్పుడో ఫస్ట్ 2 వీక్స్లో నామినేషన్స్ తీసుకొచ్చి చేస్తారు. ఇంకొకళ్ళేమో అసలు నామినేషనే కాని వాళ్ళ గురించి అక్కడ ఆ ప్లేస్లో నుంచొని మాట్లాడతారు. ఇంకొకళ్ళేమో అసలు ఎంత సిల్లీ నామినేషన్స్ అంటే వాళ్ళు వేసిన నామినేషన్స్‌కి ఇంటి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారనమాట. అలాంటి నామినేషన్స్ ఉంది. సో, ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ ఎ సాంగ్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ ఇట్స్ నామినేషన్స్ టైమ్. ఫస్ట్ ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయమని చెప్పారు. అండ్ ఇమాన్యుయల్ రీతూని నామినేట్ చేయడం జరిగింది. అసలు ఆ సపోర్ట్ ఏంటో, ఆ తీసేయడాలేంటో, ఆ ఎవరిని ఉంచాలనుకోవడం ఏంటో ఇట్స్ క్లియర్‌లీ మిస్‌కమ్యూనికేషన్ ఆర్ మిస్‌అండర్‌స్టాండింగ్. ఆ పాయింట్ మీద సాగుతూనే ఉంది ఆ ఎపిసోడ్. సో, దాని మీదే మళ్ళీ వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ తర్వాత ఇమాన్యుయల్ డెమాన్ పవన్‌ని నామినేట్ చేయడం జరిగింది. సేమ్ థింగ్. ఆహ్, ఏదో అక్కడ సపోర్ట్ అనో, టీమ్ కోసం ఆడలేదని ఒకళ్ళు, గేమ్ కోసం ఆడారని, ఇండివిడ్యుయల్ గేమ్ అని, ఇట్ వాస్ క్లియర్‌లీ మిస్‌అండర్‌స్టాండింగ్. ఇంటెన్షన్ ఇప్పుడు ఒకళ్ళకి ఒక పర్స్‌పెక్టివ్ ఉంటుంది. ఇంకొకళ్ళకి వేరేలాగా అర్థం అవ్వచ్చు. సో, కమ్యూనికేషన్ ఆర్ అండర్‌స్టాండింగ్ ఆర్ ఇంటర్‌ప్రిటేషన్ వాటెవర్ ద రీజన్ అది డ్రాగ్ అవుతూనే ఉంది. సో, ఆ పాయింట్ పైన వాళ్ళు నామినేట్ చేసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్‌గా పెద్ద హైలైట్ పాయింట్స్ ఏం లేవు లాస్ట్ నామినేషన్‌లో. ఇట్ వాస్ ఆల్ ఫన్ అండ్ ఆల్ దట్. అండ్ హైలైట్‌గా చెప్పుకోవాల్సిన నామినేషన్స్ ఏంటి అంటే సుమన్ శెట్టి గారి నామినేషన్స్. నిజంగా అసలు ఇంత సిల్లీగా నామినేట్ చేస్తారని అనుకోలేదు. సో, ఆయన రీతూని ఫస్ట్ నామినేట్ చేశారు. టెల్లింగ్ దట్ "నువ్వు కొంచెం పెద్దగా మాట్లాడుతున్నావు. ఇంట్లో చాలా మందికి కూడా నచ్చట్లేదు. సో, నువ్వు నామినేట్ చేస్తున్నా నేను నిన్ను" అని. సీరియస్‌లీ రీతూ డిఫెండెడ్ వెరీ వెల్. ఆహ్ ఇప్పుడేంటి నేను మీకు నచ్చినట్టు ఉండాలా ఏంటి అనంటే, నాకే కాదు అందరికి నచ్చినట్టు ఉండాలంట. అందరికి నచ్చినట్టు ఎందుకుంటారు? ఆడియన్స్‌కి నచ్చినట్టు ఉంటారు. ఆడియన్స్‌కి నచ్చితే ఓటేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఆడియన్స్‌కి నచ్చినట్టు కూడా ఉండరు. వీళ్ళున్న విధానం వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓట్ చేస్తారు. సో, అసల నచ్చినట్టు ఉండే కాన్సెప్ట్ ఏంటి? ఫర్ సపోజ్ అదే రీతు సుమన్ శెట్టి గారి దగ్గరికెళ్ళి మీరు నాలాగా అరవట్లేదు, నాలాగా మాట్లాడట్లేదు, మీరు కామ్‌గా ఉంటున్నారు, నాకది నచ్చట్లేదు, నాకే కాదు ఇంట్లో ఎవరికీ నచ్చట్లేదు అని నామినేట్ చేస్తే అదెంత సిల్లీగా ఉంటుంది. అదొక పాయింట్ హైలైట్ చేసి చెప్పారు. అండ్ ఆఫ్‌కోర్స్ 2 వీక్స్ నీకు కంటిన్యూయస్‌గా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు నామినేట్ యూ అన్నట్టు చెప్పారు. పాపం ఆయనకి ఇంకెవరు లేరేమో మరి రీజన్స్. అండ్ దెన్ ఆయన సెకండ్ నామినేషన్ ఇంకా హైలైట్. డెమాన్ పవన్‌ని నామినేట్ చేశారు. సో, డెమాన్‌కి ఏంటి అనంటే నీకు హెల్త్ బాలేదు. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్. నువ్వు కొంచెం వీక్ అవుతున్నావు కానీ నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు. నీకు ఒంట్లో సరిగ్గా బాలేదు. కానీ నువ్వు మా అందరికంటే స్ట్రాంగ్ నువ్వు. నీకు కాంపిటీషన్. సో, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. సో, దిస్ ఈస్ ద వే హి సెడ్ నామినేషన్స్‌లో. అది ఎంత ఫన్నీ అంటే ఇంట్లో అందరూ నవ్వుకున్నారనమాట. ఆయనకేంటంటే ఇంకా రీతు ఒక పాయింట్ క్లియర్‌గా చెప్పింది. ఆల్రెడీ మన ఇద్దరికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. సో, మన పైనే ఏసేస్తే సేఫ్ గేమ్ అయిపోతది అన్న పాయింట్ ప్రకారం చెప్పారనమాట. సో, డిమోన్ వాస్ లైక్ ఆయనకు కూడా నవ్వొస్తుంది ఈయన నామినేషన్ వింటే. "అన్న నాకు ఒంట్లో బాలేకపోవడం కాదు. దెబ్బ తగిలింది అంతే చిన్నది. అండ్ స్ట్రాంగ్ అని మీరే చెప్తున్నారు. స్ట్రాంగ్ అనేవాడు కప్పకొట్టాలి గానీ ఇంటికెళ్ళి పడుకోకూడదు" అని ఒక క్రేజీ కరెక్ట్ పాయింట్ చెప్పాడు డెమాన్ అయితే. అండ్ సుమన్ శెట్టి గారి నామినేషన్స్ అయితే నిజంగా లైక్ నాకు అస్సలు అర్థం కాలా. ఈవెన్ మొన్న సండే కూడా సపోర్ట్ అంటుంటే నాగార్జున గారు కూడా చెప్పారు. "నువ్వు కాస్త కొత్త పాయింట్లు వెతుక్కో" అని. సీరియస్‌లీ డిడ్ంట్ గెట్ దిస్ నామినేషన్. సుమన్ శెట్టి గారు అసలు ఎందుకు చేశారో, ఏ పాయింట్లు పెట్టారో నాకైతే నిజంగా తెలియలేదు. అండ్ సో, ఇంకొక హైలైట్ నామినేషన్ ఏంటి అనంటే సంజన గారు చేశారనమాట. సో, సంజన గారు కూడా డెమాన్ పవన్‌ని నామినేట్ చేసినప్పుడు బిఫోర్ థాట్ భరణి గారు డెమాన్‌ని నామినేట్ చేసినప్పుడు "నువ్వెందుకో కొంచెం యూ నో డౌన్ అవుతున్నావు అనిపిస్తుంది. ఐ వాంట్ దట్ ఫైర్. నీకోసం నువ్వు గేమ్ ఆడు" అన్నట్టు కొన్ని పాయింట్స్ చెప్తే డెమాన్ వాస్ లైక్ "ఓకే. ఐ ఛాలెంజ్. ఈసారి టికెట్ టు ఫినాలేలో నేను గెలుస్తాను" అని చెప్పాడు. విచ్ ఈస్ అ వెరీ నార్మల్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్. అది కూడా ఒక ప్లేయర్ నుంచి రావడం అనేది ఇట్స్ నో రాంగ్ ఇన్ థాట్. దానికి సంజన గారు ట్విస్ట్ చేసి అంటే మేమెవ్వరం ఆడలేమా? ఎంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా నేనే గెలుస్తా, మీరెవరు గెలవలేరు అని చెప్పారు. అసలు అలాంటి వర్డ్సే యూజ్ చేయలేదు డెమాన్. సో, డెమాన్ కూడా చక్కగా ఈవిడెలా అయితే మీకు ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ డిక్షనరీలో దీనికి అర్థం తెలుసా? ఇట్లాంటి మాటలు మాట్లాడతారో, డెమాన్ గూడా ఆవిడకి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. ఐ ఛాలెంజ్ అన్నా నేను. అంటే నేను ఆడతాను. నేను గెలవడానికి ట్రై చేస్తానని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పా. మీరు కూడా ఆడి గెలవడానికి ట్రై చేయండి అని దాని మీనింగ్ అండి సంజన గారు అని హి సెడ్ ఇట్ ఇన్ ఎ వెరీ క్లియర్ వే.
నాకు సంజన గారు నిజంగా ఆవిడ ఎందుకు నామినేట్ చేశారో డెమాన్‌ని అర్థం కాలా. ఏదో మనసులో పెట్టుకొని చేసుంటారు. బట్ ఒకవేళ నాకు ఇంకొకటేమనిపించిందంటే సపోజ్ డెమాన్ ఆ స్టేట్‌మెంట్ చెప్పకపోయి ఉంటే, అంటే నేను టికెట్ టు ఫినాలే నేను గెలుస్తాను, ఐ ఛాలెంజ్ అన్న మాట చెప్పకపోయి ఉంటే ఏ పాయింట్ చెప్పి నామినేట్ చేసేవాళ్ళు? అంటే అది అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా తీసుకున్న డెసిషన్ ఆర్ ఇన్‌స్టంట్‌గా ఒక పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పేసినట్టు అనిపించింది. అండ్ నాకైతే ఓవర్ కాన్ఫిడెంట్‌గా కూడా ఏం అనిపించలేదు. ఒక ప్లేయర్ కాన్ఫిడెంట్‌గా ఉండడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఐ ఛాలెంజ్ అన్నాడు. ఛాలెంజ్ మీనింగే అది. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసినా నాతో ఆడి గెలవండి అని. సో, అది ఓవర్ కాన్ఫిడెంట్ ఏ రకంగా అవుతుందో నాకు కూడా అనిపించట్లేదు. అండ్ ఆ తర్వాత సంజన గారు రీతూని నామినేట్ చేయడం జరిగింది. సేమ్ ఓల్డ్ థింగ్స్. నువ్వు నన్ను మాట్లాడినావు, నువ్వు నాకు కనీసం సారీ కూడా చెప్పలేదు. బ్లా 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 అండ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు ఇక లైక్ చెప్పాను కదా! నథింగ్ స్ట్రాంగ్ ఇన్ దిస్ నామినేషన్స్ ఎపిసోడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ సీజన్. అండ్ భరణి గారు కూడా సంజన గారిని నామినేట్ చేశారు డ్యూ టు దట్ మెడిసిన్స్ ఇష్యూ అండ్ ఆల్ దట్. అది నిజంగానే ఒక వాలిడ్ పాయింట్ అని చెప్పొచ్చు. బికాజ్ మెడిసిన్స్‌తో ఎవరు ప్రాంక్ చెయ్యరు. ఆ రోజు నేను మీకు చెప్పాను కదా! మీతో ఫన్ చేస్తానంటే, ఫన్ అంటే ఇంకేదో అనుకుంటారు నిజంగానే ఎవరన్నా. ఆయనకు ఆల్రెడీ హెల్త్ కొంచెం ఇది ఉన్నప్పుడు ఆ మెడిసిన్సే తీసేసే ఫన్ అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? సో, అదే ఆయన కొంచెం అఫెండ్ అయ్యారు. అండ్ అప్పటికి తీస్తే ఇచ్చేయండి, నాకు మెడిసిన్స్ అవి నేను వేసుకోవాలి, అవి వేసుకునే నేను నిద్రపోవాలని కూడా చెప్పారు. బట్ స్టిల్ అక్కడ ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ అయింది. ఆవిడ ఇవ్వలేదు. అండ్ సో, దానివల్ల ఈయన అఫెండ్ అయి ఉంటారు. అండ్ ఇట్స్ అ వాలిడ్ పాయింట్. సో, మెడిసిన్స్ దానిపైన సంజన గారిని నామినేట్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ భరణి గారు నామినేషన్స్‌లో లేరు. అండ్ కమింగ్ టు తనూజ. తనూజ చేసింది నిజంగానే నాకు కూడా అంటే ఇమాన్యుయల్‌తో ఇప్పుడు నామినేషన్ సెటప్ ఉన్నప్పుడు, నామినేషన్స్ ప్లేస్‌లో ఉన్నప్పుడు, వాళ్ళ పేరొచ్చినప్పుడు నామినేట్ చేయడానికి వాళ్ళ ప్లేస్‌లో ఆ పొజిషన్‌లో నుంచున్నప్పుడు వాళ్ళు ఎవరి పేరైతే చెప్తారో వాళ్ళే వాళ్ళ నామినేషన్ అని అనుకుంటారు ఇంప్లైడ్‌లీ. అది డైరెక్ట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ ఇమ్ము అని చెప్పి ఒక లెంథీ కాన్వర్సేషన్ చేసి ఎమోషనల్ అయిపోయి పాతవన్నీ గుర్తు తెచ్చుకొని అవన్నీ చేసిన తర్వాత నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అనేటప్పటికి డెమాన్ ఆబ్వియస్‌గా రైజ్డ్ వెరీ రైట్ పాయింట్. అంటే ఇప్పటిదాకా ఏంటి జోక్ చేసావా? అక్కడికొచ్చి నుంచున్న తర్వాత నామినేట్ చేయాలి. నీకు నామినేషనే కానప్పుడు నువ్వు తర్వాత కూర్చొని మాట్లాడుకో. ఇక్కడికొచ్చి డిస్కషన్స్ ఏంటి అనేది విచ్ ఇస్ అ వెరీ వాలిడ్ పాయింట్. ఎందుకంటే టైం వేస్ట్ అక్కడ. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో వాళ్ళ ఇష్టం. అది అందరి మధ్యలో నుంచుని నామినేషన్స్ టైమ్‌లో నామినేట్ చేయాల్సిన పర్సనే వచ్చి వేరే వాళ్ళ గురించి మాట్లాడి తర్వాత నా ఫస్ట్ నామినేషన్ ఇంకొకళ్ళ పేరు చెప్పి అదంతా అవసరం లేదు నిజానికి. సో, తనూజ యాజ్ ఇట్ ఈస్‌గా తన స్టైల్‌లో వాయిస్ ఫుల్ రైజ్ చేసేసి టూ మచ్ హైపర్ అయిపోయి నువ్వు మధ్యలో వచ్చేస్తావు, ఎవరు మాట్లాడుకుంటున్నా అది ఇది అని అరిచేసి అంత అవసరం గూడా లేదు నిజానికి. అండ్ తన ఫస్ట్ నామినేషన్ డెమాన్ అంట. సేమ్ పాయింట్స్ నీకోసం నువ్వు గేమ్ ఆడు, అక్కడ మాన్స్టర్ టాస్క్ అది ఇది అది దాన్ని డ్రాగ్ చేసుకుంటూనే వస్తున్నారు వీళ్ళందరూ. అండ్ తర్వాత డెమాన్ తనుజాని నామినేట్ చేసినప్పుడు సో, మళ్ళీ తనుజ ఫుల్ డెమాన్ టోన్ ఇక్కడుంటే, తనుజ టోన్ ఇక్కడుంటదనమాట. సో, ఫుల్ ఆన్ మాట్లాడేసుకొని ఆవిడే ఎళ్ళిపోయి ఆ షుగర్ బాటిల్ పగలగొట్టేసుకుంది. అంతా కొంచెం ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నట్టు అనిపించిందనమాట. బట్ నో ప్రాసెస్ ప్రకారం మళ్ళీ డెమాన్ ఎళ్లి బాటిల్ పగలగొట్టడం జరిగింది. అండ్ సో, దిస్ ఈస్ హౌ ద నామినేషన్స్ వెంట్ ఆన్. ఫర్ ద ఫస్ట్ టైమ్ భరణి గారు నామినేషన్స్‌లోనే లేరు. ఆయన్నెవ్వరూ నామినేట్ జేయలేదు. కానీ కళ్యాణ్ అనేవాడు ఒకడున్నాడు కదా! సో, హి ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. సో, లాస్ట్‌కి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్. కావాలని బిగ్ బాస్ గూడా ఏంటంటే ఒక్కొక్కసారి సేవ్ చేయమంటారు. ఇప్పుడేమో ఆయన ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లో లేరు గదా! సో, ఉల్టా నామినేట్ చేయమని చెప్పారనమాట. నామినేట్ అవ్వని మిగిలిన సభ్యుల నుంచి ఒకళ్ళని డైరెక్ట్‌గా నామినేట్ చేయండి అని. ఉన్నదే మిగిలిందే ఇద్దరు. ఇమాన్యుయల్ అండ్ భరణి గారు. ఆబ్వియస్‌గా ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయడు కళ్యాణ్. సో, భరణి గారిని లాస్ట్ వీక్ టాస్క్ జరిగినప్పుడు కొంచెం ఆ కలర్స్ అవి గుర్తుపెట్టుకునేది ఈజీనే. బట్ సమ్‌వాట్ యూ గాట్ కన్‌ఫ్యూజ్డ్ అన్నట్టుగా. పాపం అసలు ఫర్ ద ఫస్ట్ టైమ్ నామినేషన్‌లో లేకపోతే ఆయన నామినేషన్‌లోకి తీసుకొచ్చారు. సో, దట్స్ హౌ ద లాస్ట్ ఎపిసోడ్ వెంట్ ఆన్. అండ్ టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ప్రోమో గాట్ రిలీజ్డ్. ఇట్స్ లైక్ ఫుల్ ఆన్ ఫైర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఎపిసోడ్ నాకు అర్థమైపోయింది. ఐల్ షేర్ ఆల్ దోస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.